ఒక్కసారి ఊహించుకోండి, రోబోట్లు మనుషులు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ పాటించడమే కాదు, తమకు తాముగా సొంత నిర్ణయాలు తీసుకుని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఒక సరికొత్త ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఏదైనా రోబోట్ కావచ్చు, జస్ట్ ఒక క్లిక్ సాఫ్ట్వేర్ యూస్ చేసి అటానమస్ రోబోట్లని క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా దాన్నే బిల్డ్ చేసింది ఇప్పుడు ఎన్విడియా కంపెనీ వాళ్ళు. ఎన్విడియా వాళ్ళు రీసెంట్ గా తీసుకొచ్చిన ఆ రోబోట్ల సాఫ్ట్వేర్ ఏంటి, దానికి సంబంధించిన అటానమస్ మోడల్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. తాజాగా ఎన్విడియా వాళ్ళు గ్రూట్ N1 అనే ఒక రోబోట్స్ ఏ మోడల్ అయితే డెవలప్ చేస్తారో, ఒకసారి నేను దానికి సంబంధించిన వీడియోని ప్లే చేస్తూ ఈ ఏ మోడల్ ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. ఇది వాళ్ళు రూపొందించిన వీడియో అనమాట. ఈ రోబోట్స్ మనుషులు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని కాకుండా తమకు తాముగా ఆల్రెడీ డేటాని ఫాలో చేస్తూ అటానమస్గా డిసిషన్ తీసుకోగలుగుతారు. అందుకనే వీళ్ళు ఓపెన్ ఫౌండేషన్ మోడల్ ఫర్ హ్యూమనాయిడ్ రోబోట్స్ అని అంటున్నారు. హ్యూమనాయిడ్ రోబోట్ని మనం అటానమస్ రోబోట్స్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ఇంచుమించుగా మనుషుల్ని పోలి ఉంటాయి. మనుషులు ఎలాగైతే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారో అలానే ఈ రోబోట్లు తమ నిర్ణయాన్ని తీసుకుంటాయి అనమాట. సో ఇక్కడ ఓపెన్ సిమ్ రెడీ డేటా, దాని తర్వాత ఓమ్నివర్స్ కాస్మోస్, దాని తర్వాత ప్రీ ట్రైన్డ్ మోడల్, ఇవన్నీ కూడా ఎన్విడియా వాళ్ళు డెవలప్ చేసిన ఒక ప్లాట్ఫామ్స్ అనమాట. జస్ట్ మీరు ఒక బిర్యానీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, బిర్యానీ క్రియేట్ చేయాలంటే ముందు మనం బిర్యానీకి సంబంధించి సామాగ్రి కొనుక్కోవాలి, చికెన్ కొనుక్కోవాలి, బిర్యానీ రైస్ కొనుక్కోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత ఫైనల్ గా మనం పెనం మీద ఆ బిర్యానీని అయితే వండుతాం. వీటన్నిటికీ ఎలాగైతే డిఫరెంట్ చోట్ల సోర్సెస్ చేసుకోవాలో, ఈ అటానమస్ రోబోట్స్ కూడా హ్యూమనాయిడ్ రోబోట్స్ కి ఒక ప్లాట్ఫామ్ అనమాట. ముందుగా ఒక మోడల్ డెవలప్ చేయడం, దాన్ని ట్రైనింగ్ ఇవ్వడం, ఫైనల్గా వాటిని రోబోట్స్ని ఇంక్లూడ్ చేయడం, వీటన్నిటిని కూడా ప్లాట్ఫామ్లోకి సింగిల్ ప్లాట్ఫామ్లోకి తీసుకొస్తున్నారు ఎన్విడియా కంపెనీ వాళ్ళు. దాన్ని మన గ్రూట్ N1 అనే ఒక మోడల్ అనమాట. సో దాన్ని ఇప్పుడు మల్టిపుల్ మోడల్స్ అన్నిటిని తీసుకున్న తర్వాత ఫైనల్గా రోబోట్కి ఆ మోడల్ సింక్ చేస్తారు ఆ సమాచారాన్ని. అప్పుడు ఈ రోబోట్ అటానమస్గా వర్క్ చేస్తుంది అనమాట. సో విజన్ లాంగ్వేజ్ మోడల్, డిఫ్యూజన్ ట్రాన్స్ఫార్మర్ మోడల్, దానికి సంబంధించిన సెన్సార్స్ వీటన్నిటిని తీసుకుంటున్నారు ఇన్పుట్స్ కింద. దానిలో ఈ రోబోట్లోకి ఆ డేటాను అయితే డంప్ చేస్తున్నారు. సో మీరు విజన్ లాంగ్వేజ్ మోడల్ నథింగ్ బట్, మన మనుషులకి అయితే కళ్ళు ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల ప్రదేశాలని గమనించవచ్చు. బట్ రోబోట్లకి అలా చుట్టుపక్కల ప్రాంతాలని గమనించాలంటే విజన్ ప్రోగ్రామింగ్ అవసరం. కెమెరాలో ఉన్న కంప్యూటర్లు అనమాట, మినీ కంప్యూటర్స్, వాటి ద్వారా స్కాన్ చేసుకుని సమాచారాన్ని పొందుతాయి. వన్స్ ఈ డేటాను డంప్ చేసిన తర్వాత ఈ గ్రూట్ N1 అనే ఒక రోబోటిక్ మోడల్ ఏదైతే ఉందో దాని పనిని అయితే ప్రారంభిస్తుంది. అటానమస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. వాళ్ళు ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే, అక్కడ పలానా ఏదైనా ఆబ్జెక్ట్ని పిక్ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా దీని నుంచి ఆల్రెడీ వీళ్ళు గ్రూట్ N1 మోడల్తో ట్రైన్ చేశారు కాబట్టి దాని సమాచారం యూజ్ చేసి రోబోట్ అయితే వర్క్ అవుతుంది. పలానా పార్ట్స్ని ఇక్కడ ఈ బాక్స్లో పెట్టాలని చెప్పి తనకు తానుగా సొంత నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఇలాగ చాలా వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చినట్టుగా డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ పెట్టి దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ని అయితే ప్లే చేస్తున్నారు. సో ఇనీషియల్గా వీళ్ళు ట్రైన్ చేసిన డేటా అనమాట ఇదంతానే. దాని తర్వాత వన్స్ ఆ టెస్ట్ ఎన్విరాన్మెంట్ పూర్తి అయిపోయిన తర్వాత అది కాస్త నేర్చుకుని వీళ్ళు ఓమ్నివర్స్ కాస్మోస్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. మీకు చెప్పానుగా, ముడి సరుకులు తెచ్చుకొని ఒక్కొక్క పార్ట్ని సోర్స్ చేసుకునే విధంగా ఓమ్నివర్స్ కాస్మోస్ యూజ్ అవుతుంది. ఒక్కొక్క పదార్థాన్ని తీసుకుని, అంటే ఒక్కొక్క మోడల్ని రియల్ టైంలో ఇలా వర్క్ చేయాలి అని ఒక చోట నేర్చుకుంటుంది. దాని తర్వాత విజువల్గా దానికి సంబంధించిన డేటాని తీసుకొస్తుంది. ఫైనల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇవన్నిటిని కూడా ఓమ్నివర్స్ కాస్మోస్ హ్యాండిల్ చేస్తాయి. ఫైనల్గా డేటాని అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఆ ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనమాట. ఇలా డిఫరెంట్ వేస్ ఓమ్నివర్స్ విత్ కాస్మోస్ అని చెప్తున్నారు. అటానమస్ ఎలాగైతే వర్క్ చేస్తుంది. ఆ పార్ట్ని అయితే ఇంకో పక్క రోబోట్కి ఇచ్చింది చూసారా. మళ్ళీ ఆ పక్క రోబోట్ తీసుకుని మళ్ళీ ఆ బాక్స్లో పెట్టింది. అంటే వీళ్ళు టీమ్ ప్లేయర్ కింద వర్క్ చేసి మనకి ఇండస్ట్రియస్లో కూడా ఇలా సహాయపడతాయి అనమాట. అదే వాళ్ళ కాన్సెప్ట్ అనమాట. ఈ నట్లను తీసుకుని ఫైనల్గా ఇంకొక బాక్స్లో అయితే వేసింది. ఇక్కడ మీరు ఓమ్నివర్స్ అంటే ఏంటో అనుకుంటున్నారేమో. మీకు చెప్పాను, ఎన్విడియా ముందుగా ఒక ప్లాట్ఫామ్ పెట్టుకుంది. అది టెస్ట్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తుంది. ఇది రియల్ కాదనమాట. మీరు అందులో ఓమ్నివర్స్ అని చెప్తున్నారు. ఇది అలా టెస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా నేర్చుకున్న తర్వాత దీన్ని అటానమస్లో చూపిస్తున్నారు. ఓకే, చూసారా, ఇది రియల్ రోబోట్. ఇది ఓమ్నివర్స్ అటానమస్ కింద, అంటే దాన్ని ట్రైనింగ్ చేయడం కోసం వాడుకున్న ఒక స్ట్రక్చర్ అంతే. ఇది దాన్ని ఫైనల్గా అటానమస్కి ఈ ట్రైన్ డేటాను యూజ్ చేసుకుని ఇది రియల్గా రోబోట్స్ ఇలా వర్క్ చేస్తున్నాయి అనమాట. సో ఇది వీళ్ళు సృష్టించారనమాట.
దీని గురించి అప్లికేషన్స్ చెప్పే ముందు ఇంకొక వీడియో కూడా మీకు ప్లే చేస్తాను. సో ఇక్కడ ఎన్విడియా వాళ్ళు ఏం హైలైట్ చేస్తున్నారంటే ఫిజికల్ ఏఐ గురించి చెప్తున్నారు. నేను ప్రీవియస్ గా కూడా వీడియోలో మాట్లాడినప్పుడు అంటే ఏజెంట్స్ ఏదైతే మాట్లాడామో ChatGPT కానీ డిఫరెంట్ ఏజెంట్స్ ఉన్నాయి, అది వర్చువల్ ఏజెంట్స్. ఫిజికల్ ఏజెంట్స్ ఏంటంటే రోబోటిక్స్ అని చెప్పాం. ఎగ్జాక్ట్ గా దాన్ని వాళ్ళు ఫిజికల్ ఏఐ అని చెప్తున్నారు ఎన్విడియా. సో వీళ్ళు రోబోట్స్ మీద ఇప్పుడు మెయిన్ గా ఫోకస్ చేశారనమాట. ఎటువంటి ఇండస్ట్రీ అయినా తీసుకోండి, దాంట్లో ఎన్విడియా వాళ్ళ రోబోటిక్ మోడల్ యూస్ చేసుకుని వర్క్ చేయాలని చెప్తున్నారు. దీనికోసం డిజిటల్ ట్విన్, ఓమ్నివర్స్ లేదా కాస్మోస్ యూస్ చేస్తారు. ఫిజికల్ ఏఐ ఫౌండేషన్ మోడల్, ఫైనల్ గా రియల్ వరల్డ్. మీకు చెప్పానుగా ముందుగా ఓమ్నివర్స్ కాస్మోస్ లో ఇది వర్చువల్ గా టెస్ట్ చేస్తారు ఈ మోడల్. అంటే ఇప్పుడు రోబోట్స్ కి ఇలాంటి డేటా ఇచ్చి ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత ఫిజికల్ ఏఐ ఫౌండేషన్ మోడల్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ రోబోట్స్ నేర్చుకునే టైంలో కొన్ని ఇమేజెస్ కింద ఆ డేటాని అయితే విజువలైజ్ చేసుకుంటారు. అంటే ఇలా బయట ప్రపంచంలో ఇలా ఉంటుంది అని ఒక శాంపుల్ డేటా అనమాట. ఫైనల్ గా ఇది ఈ 2 పాయింట్స్ కవర్ అయిపోయిన తర్వాత ఇది రియల్ వరల్డ్ ఆ పర్టికులర్ అటానమస్ రోబోట్ ని డిప్లాయ్ చేస్తారు. ఇలాగ డిఫరెంట్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ని ఎన్విడియాని యూజ్ చేస్తుంది. దీనికి కావాల్సిన GPU ఆర్కిటెక్చర్ అంతా కూడా ఎన్విడియా వాళ్ళే డెవలప్ చేస్తున్నారు. టెస్టింగ్ చేస్తున్నారు, రియల్ టైంలో చేస్తున్నారు. ఈ పర్సన్ దానికి ట్రైనింగ్ ఇస్తున్నాడు, ఆ రోబోట్ నేర్చుకుంటుంది. అది ఎక్కడ చేసుకుంటుంది? ఓమ్నివర్స్లో ఇక్కడ నేర్చుకుంది అనుకోండి, కాస్మోస్లో. దాని తర్వాత ఫైనల్గా ఈ డేటా నుంచి మరింత ఇన్ఫర్మేషన్ సేకరించి అది రియల్ వరల్డ్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ ఓమ్నివర్స్కి ఉన్న ఉపయోగం ఏంటంటే డైరెక్ట్గా అటానమస్ రోబోట్లు డిప్లాయ్ చేయాలనుకోండి, రియల్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ మీద టెస్ట్ చేయాలంటే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. బట్ ఎన్విడియా వాళ్ళు డెవలప్ చేసిన ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏంటంటే డబ్బులు ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. ఎవరైనా ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఏదైనా ఒక రోబోట్ని డెవలప్ చేయాలనుకుంటే వీళ్ళు ఓమ్నివర్స్ని కాస్మోస్ని యూజ్ చేసుకుంటారు. దాని ద్వారా వర్చువల్గా వీళ్ళు రోబోట్ని ట్రైనింగ్ ఇచ్చుకొని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది డిఫరెంట్ టాస్క్స్ అని ఆ సెన్సార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇదంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా రియల్ వరల్డ్ ఇది దింపుతారు. ఇలాగైతే వీళ్ళ ఎన్విడియా సంబంధించిన గ్రూట్ N1 అనే ఒక రోబోటిక్ మోడల్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఈ గ్రూట్ N1 నథింగ్ బట్ అది ఒక రోబోటిక్ మోడల్. దానికి కావాల్సిన GPUని కూడా ఎన్విడియా వాళ్ళు డెవలప్ చేశారు. సో మీరు చూసారా, ఒక కార్ని కూడా బిగిన్ చేస్తుంది ఒక రోబోట్. సరిగ్గా గమనిస్తే ఇది రియల్ కాదు, ఇది వర్చువల్ ప్లాట్ఫామ్లో వర్చువల్గా రోబోట్స్ ట్రైనింగ్ చేసిన డేటా. ఇలాగ వర్చువల్గానే చాలాసార్లు, కొన్ని వేల సార్లు, లక్షల సార్లు ట్రైనింగ్ చేస్తారు. అది ఎంత పర్ఫెక్షన్ వస్తే దాన్ని బట్టి ఫైనల్గా దాన్ని రియల్ వరల్డ్కి డిప్లాయ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న రియల్గా వాడింది. ఇక్కడ ఎక్కడైతే నేను వీడియో చూపించినప్పుడు ఓమ్నివర్స్ అని చూపించే ప్రతిదీ కూడా రియల్ వరల్డ్ కాదు, వర్చువల్ వరల్డ్ అనమాట. ఇది ఇప్పుడు అమెజాన్ రోబోటిక్స్ రియల్ వరల్డ్లో వాళ్ళు టెస్ట్ చేశారు ఎన్విడియా సంబంధించిన రోబోట్స్ని. ఇది కూడా అమెజాన్ రోబోటిక్స్, ఇది కూడా రియల్గా జరిగింది. ఇది వర్చువల్గా టెస్ట్ చేశారు ప్లానింగ్, బట్ ఇదంతా రియల్ కాదనమాట. దీనిలో ఒక పైప్ లైన్ ప్రాజెక్ట్ కింద టెస్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఓల్డ్ సిమ్యులేటర్ మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఓమ్నివర్స్లో ఎక్విప్మెంట్, బిల్డింగ్, రోబోట్ డేటా, ప్రొడక్షన్ లైన్ ఇదంతా సిమ్యులేషన్లోనే. ఈ ఎక్విప్మెంట్ని పెట్టుకుని బిల్డింగ్ని, రోబోట్ డేటా ఇదంతా ట్రైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ బయట నుంచి ఫిజికల్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత రోబోట్ పాలసీస్ని ఇక్కడే ఇచ్చుకోవచ్చు. ఎన్విడియా సంబంధించిన వీళ్ళు పెట్టిన ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని దీనికి సంబంధించిన సెన్సార్ డేటా ఇచ్చిన తర్వాత, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత రియల్ వరల్డ్ వాళ్ళకి దాన్ని డిప్లాయ్ చేయొచ్చు అనమాట. A to Z. మళ్ళీ ఓమ్నివర్స్ ఇది కూడా రియల్ ప్లాట్ఫామ్ కాదు, ట్రైనింగ్ చేసుకునేది ప్లాట్ఫామ్ అనమాట ఇది. సో ఇంత డేటా ఇచ్చిన తర్వాత ఫైనల్గా వాళ్ళ రోబో ఓకే అని అనుకుంటే దాన్ని రియల్ వరల్డ్లోకి అయితే తీసుకొస్తున్నారు. ప్రజెంట్ ఏ ఇండస్ట్రీలో ఈ గ్రూట్ N1 హ్యూమనాయిడ్ రోబోట్ మోడల్ ఏదైతే ఉందో ఒక సంచలనమే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ ప్లాట్ఫామ్ అంటూ లేదు రోబోటిక్స్ని డెవలప్ చేయడం, దానికి ఏఐని ఇంటిగ్రేట్ చేయడం. అది చాలా వరకు ప్రీవియస్గా కాంప్లెక్స్ టాస్క్ అయితే ఉండేది. బట్ ఎన్విడియా దానికి ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ గుర్తించి A to Z end-to-end మోడల్ని అయితే వీళ్ళు డెవలప్ చేయగలిగారు. అది ఫిజికల్ వరల్డ్ కానివ్వండి, దానికి ముందు నుంచి కావాలని వర్చువల్ వరల్డ్ మోడల్ని ప్రాసెస్ చేసి ఫైనల్గా ఫిజికల్ వరల్డ్ ఎగ్జిక్యూట్ చేసే వరకు కూడా వీళ్ళు గ్రూట్ N1 అనే ఒక రోబోటిక్ మోడల్ డెవలప్ చేయడం కానివ్వండి, ఓమ్నివర్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా వీళ్ళు డెవలప్ చేయడం, అది రాబోయే రోజుల్లో అటానమస్ రోబోట్స్ని తయారు చేయడం, వాటిని ట్రైనింగ్ కూడా మరింత సులభతరంగా అయితే మార్చింది. ఇటువంటి లేటెస్ట్ ఏ కనెంట్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.